శ్రీ శారదాంబాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ బుద్ధి రూపంలో ఉన్న జ్ఞానస్వరూపిణి విద్యాదాత్రి అయిన ఆ శారదాంబను నమస్కరిస్తూ ఆ అమ్మవారు ఆ శాస్త్ర పుస్తకాన్ని ఒక చేతిలో ధరించి ఉంది. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పుస్తకం జ్ఞానం, విద్య, ధర్మానికి ప్రతీక. మనకి లౌకిక విద్య అంటే కేవలం చదువు, శాస్త్రాలు, విజ్ఞానం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారంను ఎలా పొందాలో ఇక్కడ చెబుతున్నది. మనిషి జీవితానికి జ్ఞానం ఎంత ముఖ్యమో కూడా తెలియజేస్తున్నది. అంటే మనం నిత్యం నేర్చుకున్నది సాధన చేస్తూ ఉండమని బోధన ఇస్తోంది. శాస్త్రాలు మనకి ధర్మం, నీతులు, ఆచారాలు, విలువలు నేర్పిస్తున్నాయి. పుస్తకం అజ్ఞానం నుండి జ్ఞానానికి నడిపిస్తోంది. విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రతాం అని శారదా అమ్మవారు పుస్తకం ద్వారా మనకు జ్ఞానం, విద్య ద్వారానే మనిషి సంపూర్ణుడవుతాడని ఇక్కడ గుర్తు చేస్తోంది. जय जय शंकर हर हर शंकर।